టాస్క్ 13 పిల్లలకు 1 నుండి 5 వరకు సంఖ్యలను నేర్పడం. మీరు ఈ వీడియోను మీ పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని మీ పిల్లలతో చేయాలి. పిల్లలకు లెక్కింపు నేర్పడానికి మీరు ఈ ఆలోచనలను లేదా ఇతర ఆలోచనలను ఉపయోగించవచ్చు. టమాటాల సంఖ్యను లెక్కించండి. నేను దానిపై చేయి వేసినప్పుడు మీరు చెప్పండి. 1 1 1 2 1 2 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 లెక్క పెడదాము. 1 1 1 2 1 2 ఎన్ని రాళ్ళు ఉన్నాయి? మనము లెక్కించిన చివరి సంఖ్య అక్కడ ఉన్న రాళ్ల సంఖ్య. మళ్ళీ లెక్కించండి. 1 2 మనము చెప్పిన చివరి సంఖ్య ఏమిటి? 2 కాబట్టి 2 రాళ్ళు ఉన్నాయి. లెక్క పెడదాము. 1 2 3 లెక్క పెడదాము. 1 2 3 4 లెక్క పెడదాము. 1 2 3 4 5 మనకు ఎన్ని రాళ్ళు ఉన్నాయి? మనము చెప్పిన చివరి సంఖ్య ఏమిటి? 1 2 3 4 5 నేను చెప్పిన చివరి సంఖ్య 5. కాబట్టి మన దగ్గర 5 రాళ్ళు ఉన్నాయి. దయచేసి మీరు నాకు ఒక టీ-షర్ట్ను ఇవ్వగలరా? చాలా బాగుంది. దయచేసి మీరు నాకు 3 బట్టలు ఇవ్వగలరా? చాలా బాగుంది. మీరు ఎన్ని ఆపిల్లు తినాలి అనుకుంటున్నారు? 2 దయచేసి వాటిని తీసుకోండి. చాలా బాగుంది. చప్పట్లు కొట్టండి. నాకు ఒక చప్పట్లు ఇవ్వండి. నాకు 2 చప్పట్లు ఇవ్వండి. నాకు 3 చప్పట్లు ఇవ్వండి. నాకు 4 చప్పట్లు ఇవ్వండి. నాకు 5 చప్పట్లు ఇవ్వండి. మీ వేళ్లను ఉపయోగించి 5కి లెక్కించండి. 1 2 3 4 5. దీనిలోని అన్ని వస్తువులను దూరం నుండి విసిరి ఆపై ఎన్ని లోపాలకి వెళ్లాయో లెక్కిద్దాము. గుర్తుంచుకోండి, పిల్లలు నోటిలో రాళ్లు పెట్టకూడదు. మీరు రాళ్లు ఉపయోగిస్తుంటే పిల్లల నోటిలోకి వెళ్లలేని పెద్ద శుభ్రమైన రాళ్లను మాత్రమే తీసుకోండి. ఎన్ని లోపలికి వెళ్ళాయో లెక్క పెడదాము. 1 2 3 4 5. అవును, నాకు 5 దొరికినాయి. చాలా బాగుంది. రోడ్డుపై ఎన్ని కార్లు ఆపి ఉన్నాయి? 2 రోడ్డుపై ఎన్ని పిల్లులు ఉన్నాయి? 3 మీ పిల్లలు 5 వరకు లెక్కించడం నేర్చుకున్న తర్వాత దయచేసి 10 వరకు లెక్కింపు నేర్పించండి. 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లలు చాలా వేగంగా లెక్కించడం నేర్చుకోరు. దయచేసి ఓపిక పట్టండి. వారు తమ సమయాన్ని తీసుకుంటారు. వారికి లెక్కింపు నేర్పడానికి 1 నెల కూడా పట్టవచ్చు. మీ రోజువారీ జీవితంలో వస్తువులను ఉపయోగించి బోధిస్తూ ఉండండి, అప్పుడు వారు దానిని అందుకుంటారు. దయచేసి పిల్లలు ఆడటానికి పదునైన అంచులు లేకుండా రాళ్లను ఉపయోగించండి. దయచేసి ఆట ముందు వాటిని బాగా కడగండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి.
పిల్లలు గాయపడకూడదు. ప్రస్తుతానికి పిల్లలు 5 వరకు లెక్కించగలిగితే దయచేసి తదుపరి పనికి వెళ్ళండి. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మంచి రోజు.